వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంచిర్యాల జిల్లా లక్కేటిపేట మున్సిపాలిటీ పరిధిలో గోదావరికి చెందిన కొత్త కేదారి ఇంట్లో చొరబడిన మహిళ మాస్క్ వేసుకుని ఒంటరిగా ఉన్న మహిళపై కళ్ళలో కారం కొట్టి చేతులు పట్టుకొని బాత్రూంలోకి నెట్టివేసి డోర్ పెట్టి అక్కడి నుండి వెళ్లిపోయింది. ఆ మహిళపై ఉన్న 3 తులాల బంగారం పుస్తల తాడును మెడపై గుంజుకొని వెళ్లి బాత్రూం డోర్ వేసి బయటకు పరారై వెళ్లిపోయింది. బాధితురాలు ఆ మహిళను గుర్తుపట్టింది, పేరు కూడా చెప్పింది. ఆ మహిళపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరి మీ పేరు పెడితే పేరు పెట్టి పిలితే ఏమంటది? మీ ఆయన లేడా? మీ ఆయన లేడు. నువ్వు ఒక్కదానివే ఉన్నావు, చూసి వచ్చింది. నేను 9కి పోయినా, షాప్కి పోయినాక టిఫిన్ టిఫిన్ గోళీలు వేసుకున్నప్పుడు వచ్చింది. వచ్చి ఇట్లా ఇంటికి పోయి మొత్తం ఎడమూసి నువ్వు వసంతావు కదా అంటే కాదు అని బాత్రూంలో తీసుకుపోయి ఇగ్గి బయటికి తాళం వేసి తిప్పుకొని ఏర్పాటు చేస్తుంది మేడం. చెప్పింది అంతానే చెప్పింది వసంతావు కదా కాదు నేను బయటికి ఏంటి అమ్మల గుడికి వాళ్ళ ఇంటికి ఎవరింటికి వాళ్ళ ఇంటికి పోతాను. ఏర్పాటు చేసినావు ఆమె సీదా ఇంటి గురికి ఇంటికి పోతే ఇంట్లో ఉండొచ్చు. ఆమె ఎటు పోయింది? అంటే మీకు తెలిసిన ఆమె మాస్క్ వేసుకున్నదా? మొత్తం ఇట్లా చుట్టింది మొత్తం మాస్క్ పెట్టుకుని ఇప్పుడు తీసుకొచ్చి బెడంలో ఇక్కడ బాత్రూమ్ ఇంట్లో ఎంత వచ్చింది చేయి పట్టి తోలిపోయింది. ఇట్లా ఒకసారి అన్న చేయి పట్టి తొక్కపోయి ఎవరు ఏమన్నా పిలిచిన నువ్వు వసంతావు కాదంటే కాదు వసంతని నేను ఏర్పాటు చేసిన దూరం పూసింది ముఖం అంతా కూర్చింది ఇదంతా వచ్చింది. అంత బాత్రూంలో వెళ్ళి కొన్ని పెట్టి తాటలే తీసుకొస్తాను ఇట్లా పడితే విడిపించుకొని తీసుకొని అంటే ఇంతకుముందు ఎప్పుడు నచ్చిండా? చూసినా ఆయన ఇట్లా ఆమె చూసిన ఎవరు లేడీస్ వచ్చిన లేడీస్ ఇప్పుడు లేడీస్ వచ్చి పడకపోయిందా? మా ముంగడిదే అంటే పేరు పెట్టి పిలిచిందా? పిలిచిన నువ్వు బయటకు వెళ్ళినావా? నేను ఏర్పాటు చేసిన వసంతం కన్ను చూసిన లంగా చూసిన చీర గిడిక కట్టింది. ఆ లంగా ఏర్పాటు చేసిన కాళ్ళు ఏర్పాటు చేసిన అది డుబ్బుతుందట. అదే కారపొడి రాసింది. కారపొడి రాసిందా? కారపొడి రాసింది. ఇదంతా ఇదంతా మంటది. ఇప్పుడే పుస్తల తాడు గుంజుకపోయిందా? పుస్తల తాడు ఎన్ని తులాలు? 3 తులాలా? పేరు పెట్టి పిలుచుకుంటూ వచ్చిందా? నన్ను విలువలే ఇట్లా ఒకసారి అని చేయబట్టు గుంజుకోపోతాను. ఏంటిది ఎందుకు గుంజుకొస్తాను అన్న నువ్వు వసంతావు కాదా అన్న ఏం పని అన్న ఏం లేదు నేను వసంతం కాదు అంటే దూరం పూసింది తాడు అంటే వసంతనే ఎక్కడ ఇంటి ముందర బిడ్డనా? బిడ్డ చూడు